నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతిరోజు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు చొరుగొంటున్న శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల. జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం చేయాలి. హైదరాబాద్ ధ్యాన మాస్టర్ శ్రీకాంత్. పహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వర్ రెడ్డి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని చందోలు ఎస్ఐ వెంకట శివకుమార్ కోరారు. పిట్లవానిపాళెం మండలం చందోలు స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చందోలు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా వేసవి సెలవులు పురస్కరించుకుని విద్యార్థులు వివిధ రకాల క్రీడా పోటీలు ఆడుకునే సమయంలో స్నేహభావంతో మెలగాలని సూచించారు. అదేవిధంగా కాలువలు, చెరువులోని సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లలో వివిధ రకాల లింకులు వస్తూ ఉంటాయని ఆ లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. అజ్ఞాత వ్యక్తులు పంపిన లింకులు ఓపెన్ చేయటం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవుతుందని ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. అంతేకాక ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కొంత నగదు పంపించండి అంటూ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. పిట్లవానిపాలెం మండలం పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. మెయిన్ విలేజ్లైన చందోలు, పిట్లవానిపాలెం, కాజీపాలెం, అల్లూరు గ్రామాల్లో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువ జరుగుతుంది. మీరందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా క్యూ లైన్ల పక్కన పెట్టుకోవాలను, రోడ్డుకి అంతరాయం జరగకుండా. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం టౌన్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలను. తప్పనిసరిగా ప్రాణం చాలా విలువైంది, వెలకట్లేనిది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించవలను. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు కూడా, ఇన్సూరెన్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలను. తరచుగా వెహికల్ చేయడం జరుగుతుంది. దానిలో మీ డాక్యుమెంట్స్ లేని పక్షాన ఫైన్ వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పక పాటించవలను. ఆటో డ్రైవర్లు ఎక్కువగా ప్యాసింజర్స్ని ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు మీకు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. యూనిఫామ్ కూడా ధరించాలి. ప్రజలకి మీరు కూడా ఎక్కిన వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటూ వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం తీసుకెళ్ళేటప్పుడు సురక్షితంగా వాళ్ళని గమ్యం చేర్చాలను. ముఖ్యంగా ఈ ఆన్లైన్లో జాబులు ఇప్పిస్తామని ఫేక్ కాల్స్ వచ్చి మీరు అమౌంట్ కట్టండి జాబ్ వస్తుందని చెప్తే తెలియకుండానే మన గ్రామాల్లో ఫస్ట్ చెప్పగానే ఫోన్పే చేసేస్తున్నారు. అలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ పట్ల చాలా జాగ్రత్త వహించవలను. వేసవి సెలవులు వచ్చినాయి. పిల్లలందరూ ఎక్కడెక్కడో హాస్టల్ నుంచి వస్తారు ఆడుకోవటానికని, అలా బయటికి వెళ్తారు. వాళ్ళు తరచుగా క్రికెట్ ఆడుకునేటప్పుడు గొడవలు కానీ, మునగటానికి కాలువల్లోకి, బావుల్లోకి వెళ్తారు ఈతకి. అలాంటి సంఘటనలు జరగకుండా మీ పిల్లల మీద మీరు జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ తూచే తప్పకుండా పాటిస్తారని తెలియజేసుకున్నాం. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట, ఈ నాటుసారా ఏమైనా అసహాయ కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే సమాచారం తెలియపరచండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను. ముఖ్యంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ పడితే అక్కడ తాగటం, చెట్టల్లో పుట్టల్లో తాగుతున్నారు. మేము అలా వెళ్ళినప్పుడు అలా పరిగెత్తడం, వెనక ముందు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఇలా ఓపెన్ ప్లేసుల్లో మద్యం సేవించరాదు.
ప్రతి ఒక్కరూ గమనించాలి. కోడిపందె, పేకాట అసహాయ కార్యక్రమాలు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను. తెలిసిన వాళ్ళు సమాచారం తెలియపరచండి. సమాచారం తెలియపరిచిన వాళ్ళు గోప్యంగా ఉంచబడను. మా ఫోన్ నెంబరు 9440900871. మీరు ఎప్పుడు చేసినా మేము మీ అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. చందూరు పోలీస్. పెహల్గామా బాయ్సరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద గల డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. భారతదేశం మొత్తం భగ్గుమంటోందని వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ గట్టి చర్యలు తీసుకుంటున్నారని, భారతదేశం అంటే భయపడే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ శాంతి అవసరమని పేర్కొన్నారు. దౌత్య చర్యల ద్వారా ప్రయత్నించాలని అన్నారు. ప్రపంచంలో టెర్రరిజంని లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు జీవి బ్రహ్మం, కాగిత శ్రీహరిరావు, ఆర్ నరసింహవర్మ, రౌతు వేణుగోపాల్, నాళం సూర్యనారాయణ, రత్తయ్య, నర్రా సాంబశివరావు, గాంధీ, కె రాజ్యలక్ష్మి, డి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, జన విజ్ఞాన వేదిక, అలాగనే సత్యాన్వేషణ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలారా, ఈ రోజున భారతదేశం అంతా బొగ్గుమంటుంది. ప్రధానమైనటువంటి అంశం ఏమిటో మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనేటువంటి ఆ సుందర ప్రదేశంలో గత వారం రోజుల క్రితం టెర్రరిస్టు ముష్కర్లు 28 మంది అమాయకులైనటువంటి ప్రజల్ని మరి ఉచ్చుకోత కోసినటువంటి నేపథ్యంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన బాపట్లలో కూడా అబ్దుల్ కలాం, అలాగనే ఘంటసాల గారు ఈ విగ్రహాల దగ్గర మేము చేసేటువంటి యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా హర్షిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ ఉగ్రవాదం ఇది మామూలుగా ఏదో చిన్న సాధారణమైనటువంటి సంఘటన కాదు. మనకు అప్పుడప్పుడు ఉలిక్కి పడేటువంటి చేసేటువంటి విధంగా కొన్ని నెలల తర్వాత ఏదో రకంగా ఈ ఉగ్రవాదం అనేటువంటిది పెళ్ళుతుంది. మరి ఈరోజు జరిగిన సంఘటన గతంలో కూడా చాలా జరిగినాయి. ఉదాహరణకు కార్గిల్ యుద్ధం జరిగింది, లేకపోతే పుల్వామా దగ్గర జరిగినటువంటి సంఘటన ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. ఇప్పుడు ఏంటంటే దీనికి నిరసనగా అనేక శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. అలాగనే ప్రజలందరూ కోరుకునేటువంటిది ఏంటంటే టెర్రరిజం అనేటువంటిది రూట్ అవుట్ కావాలి, టెర్రరిజం నశించాలి. అదే సమయంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. మనం యుద్ధాన్ని కోరుకోవట్లేదు. అయితే యుద్ధం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అది ఇదని చెప్పినటువంటి ఒక ధోరణిలో ఉన్నప్పటికీ కూడాను యుద్ధం ఎప్పుడు పరిష్కారం కాదు, మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. అంటే అమాయకమైనటువంటి లక్షలాది కోట్లాది ప్రజలు, ఆస్తి నష్టం, జన నష్టం ఎక్కడ మనం చూస్తూనే ఉన్నాం. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచ యుద్ధాలు ఏం చూస్తున్నాం. కాబట్టి యుద్ధం అనేటువంటిది పరిష్కారం కాదు. దౌత్య మార్గాల ద్వారా, ఇంకా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ల ద్వారా మనకి యుఎన్ఓ ఉండనే ఉంది, ఐక్యరాజ్య సమితి, అది నిస్తబ్దతగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి దాన్ని పురికొల్పి సరైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రపంచంలో టెర్రరిజాన్ని లేకుండా చేయాలని చెప్పినటువంటిది ఓ ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, ప్రజలందరి ఆకాంక్ష. అలానే ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటిది కూడా ఒక పక్క చూస్తున్నాం. అంటే సింధు నదిని దాన్ని సస్పెండ్ చేయడం కానీ, వీసాలు రద్దు చేయడం కానీ, అలానే వాగా బార్డర్ ఇటువంటి వాటిని మూసేయడం కానీ తదితర చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకంటే పెద్దదైనటువంటి పద్ధతుల్లో ఇంకా చేసి ఈ సమస్యను రూట్అవుట్ చేయాలనేటువంటి అవసరం ఉంది. ప్రజలందరి తరఫున మనం కోరుకుంటున్నాం. జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం చేయాలని హైదరాబాద్ ధ్యాన మాస్టర్ శ్రీకాంత్ అన్నారు. కర్లపాళెం పంచాయతీ గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన మాస్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నారు. పిరమిడ్ కింద ధ్యానం చేస్తే తొందరగా ధ్యానం కుదిరి 3 శక్తి వస్తుందన్నారు. ప్రతిరోజు ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొందాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి, ధ్యాన పరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే తుమ్ముతుంటారు, దగ్గుతూ ఉంటారు, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు.
ఇవన్నీ చేస్తూ ఉంటారు అని ఈ చిన్న చిన్న శబ్దాలన్నీ మనకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? పెద్ద శబ్దం పెడితే ఆ పెద్ద శబ్దంలో ఏమవుతుంది అంటే ఈ చిన్న చిన్న శబ్దాలు అనేవి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ చెయ్యకుండా ఉంటాయి. అలా సద్గురువులు ఏదైనా పని చేస్తే దానికి ఏంటంటే ఎన్నో కారణాలు ఉంటాయి. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే సద్గురువులు చేసింది కాదు, చెప్పింది చేయాలి. మరి పత్రి గారు ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్గా చెప్పాడు. వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. సహజంగా జరుగుతున్న శ్వాస మీద మరి మనం ఒక మాస్టర్గా తయారవ్వాలి అంటే 2 పాయింట్స్. మొట్టమొదటిది వచ్చేసి ఏంటి అంటే సరి అయిన ధ్యానం. మరి రెండోది వచ్చేసి ఏంటి అంటే సత్య జ్ఞానం. ఏంటి సత్య జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానం. మనం ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే ఆత్మ విద్య. పిట్లవానిపాళెం మండలం కాజీపాళెం గ్రామంలో శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల ఈ ప్రాంత భాషలకు వరంగా మారిందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. శస్త్రచికిత్స ప్రారంభించారు. శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరుణరాజు, రంగవర్చల లక్ష్మీపతి, ఒకరోజు సుబ్బరాజులు సూచించారు. పిట్లవానిపాళెం మండలం కాజీపాళెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఆదివారం ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇవాళ మేము కంట ఆపరేషన్ సత్యసాయి ఆరోగ్య హాస్పిటల్లో చేసి 15 రోజులు అయ్యింది. ఈవిడ పేరు దయమ్మ. ఈవిడ అల్లూరు నుంచి వచ్చారు సత్యసాయి హాస్పిటల్ కాజీపాలెంకి. ఈవిడికి టెలిజెమ్ అంటే కంటి పొర ఉంది. దానికి మనము ఆపరేషన్ ఇక్కడే చేసాము, సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇప్పుడు 15 days అయ్యింది సర్జరీ. ఆమెకి బాగుంది. రెండో కన్ను కూడా మన దగ్గరే చేయించుకుంటాను, చాలా బాగుంది నాకు అని అంటున్నారు. నేను డాక్టర్ శ్రీనివాసులు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇక్కడ ప్రతి నెల 4వ ఆదివారము ఇక్కడ సర్వీస్ చేయడానికి వస్తున్నాము. సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపాలెం. ఇక్కడ అన్ని ఆపరేషన్స్, గ్యాస్ట్రో సర్జరీ ఆపరేషన్స్, జనరల్ సర్జరీ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము. రీసెంట్గా మనము ఏంటంటే హైడ్రోసిల్ ఆపరేషన్స్ చేసాము. పేషెంట్ అంతా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. పోరాట యోధుడిగా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడే డాక్టర్ సూరెడ్డి శివకుమార్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడటం సంతోషంగా ఉందని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. పబ్లిక్ లైబ్రరీ హాల్ నెంబర్ 2లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ నావెల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యావంతుడిగాను కార్యసాధకుడిగాను పేరుగాంచిన ప్రముఖ న్యాయవాది డాక్టర్ సూరెడ్డి శివకుమార్ లాంటి క్రమశిక్షణ కలిగిన సీనియర్ మాజీ సైనికుడు రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో ముఖ్య బాధ్యత అయినటువంటి ప్రధాన కార్యదర్శిగా గెలవటం శుభ పరిణామమని సాంబశివరావు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పాటుకు మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలిపిన నావెల్ అసోసియేషన్ సభ్యులు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానన్నారు. అభిమానం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక కార్యాన్ని చేయదలుచుకుంటే ఆ కార్యాన్ని సాధించే వరకు మీకున్నటువంటి ఆ దీక్షకు, మీ డెడికేషన్కు, మీ క్రమశిక్షణకు, ముఖ్యంగా మీ ఐక్యతకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పాటు అనేది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటే దీని ఏర్పాటులో అపన్వాది కీలక పాత్రగా నేను చెప్తున్నాను. ఈ యొక్క ఏర్పాటు ఇట్లా స్టేట్ కమిటీ ఎన్నికల ద్వారా ఏర్పాటు చేసుకుందాం, అది కూడా అందరి కలయిక అని చెప్పి మేము అక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సంగతి మీకు ఎవరికి తెలియదు. దానికి పునాదిగా మేము ముందు 3 జిల్లాల వరకే ఒక కమిటీలు వేసుకొని ముందు ఆ జిల్లా కమిటీలు
ఫామ్ చేసుకున్నాం. మేము గోవిందరావు గారు, నేను గోవిందరావు ముఖ్యంగా మాట్లాడుకొని 3 జిల్లాలతో మొదలుపెట్టాము అక్కడ. అయితే తర్వాత మళ్ళీ మాకు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి దశ దిశ మాకు అర్థం కాలేదు. ఇంకా ఆ ప్రపోజల్ తీసుకొచ్చుకున్నాం. 3 జిల్లాల వరకే ఆ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ 2-3 నెలల వరకు మేము అట్లా ఇంకా మేమిద్దరమే తర్జన భర్జన ఎటు నుంచి మొదలు పెడదాం, ఏ జిల్లా వాళ్ళు అడుగుదాం, ముందు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, వాళ్ళు అంగీకరిస్తారా లేదా అని అనుకునే టైంలో మనం కథల్లో చెప్తా ఉంటాం. దారిని వెళ్తుంటే ఒక బంగారు పెన్ దొరికింది అన్నట్టు. అనుకోకుండా అప్పేనో వారు ఒక లెటర్ పంపించారు మాకు, ఇన్విటేషన్. లీడర్స్కి ఒక లీడర్స్ తయారు చేసుకుందాం మన మాజీ సైనికుల్లో, దానికి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము, మీరు రావాలని చెప్పి మీరు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. దాని మీద నేను గోవిందరావు గారు మాట్లాడుకొని దీనిని లీడర్స్కి ట్రైనింగ్ లేదా లీడర్స్ తయారు చేసుకోవడం కాకుండా ఎందుకు మన స్టేట్ కమిటీ తయారు చేసుకునే విధంగా దీన్ని మలుసుకోవాలని చెప్పి కొన్ని సూచనలు సలహాలు మేమిద్దరం మాట్లాడుకొని గోవిందరావు గారికి చెప్పాను. నేను ఆ శివకుమార్ గారికి ఫోన్ చేసి చెప్పండి దీన్ని ఎట్లా మార్చమని చెప్పి, అదే ఇందాక చెప్పారు. అది మేము సూచించినటువంటి సలహాలకి నిజంగా తలకి వారు మెట్టు కిందకి దిగి, ఒక మెట్టు కాదు 10 మెట్లు కిందకి దిగి ఈ రోజున ఈ సంఘాన్ని ఏర్పాటుకి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం అమావాస్య కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు, వంశపారంపర్య అర్చకులు దొంతిబోయిన బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని శ్రీ సర్వకామ్య ప్రదాయినిగా కామాక్షి మహాదేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశ పారంపర్య అర్చకుడు బళ్ళారెడ్డి, నర్సారెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. సమస్త భక్తకోటికి విన్నపం, ఈరోజు చైత్రమాసంలో ఆఖరి ఆదివారం కావడం, అందులో అమావాస్య కలిసి రావడం వలన ఈరోజు శ్రీ అమ్మవారి దివ్య సన్నిధిలో సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 75వ అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరపడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య ఆదివారం రావడంతో భక్తులు విపరీతంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అలాగే సాయంత్రం జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో, హోమ కార్యక్రమంలో 50 మంది పాల్గొని అమ్మవారి హోమ కార్యక్రమాలన్నీ కూడా లైవ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి అమ్మవారి కార్యక్రమాలు చేపట్టిందిగా బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు శివారు పెద్ద హరిజనవాడలో ఈ నెల 28వ తేదీన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కూచిపూడి రాకేష్ చంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎల్ కమిషన్ మాజీ చైర్మన్ మార్పూడి విక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చందోలు గ్రామం పెద్దమాలపల్లి మేము అంబేద్కర్ బొమ్మ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 28వ తారీఖు సోమవారం రోజు జరుపుకోవాలనుకుంటున్నాం. ఈ అంబేద్కర్ బొమ్మ విగ్రహం ఆవిష్కరణ కోసం ఏ ఒక్క రూపాయి కూడా బయట వ్యక్తుల నుంచి తీసుకోకుండా ఓన్లీ మా గ్రామస్తులు మేమే డబ్బులు వేసుకొని అందరూ కలిసికట్టుగా ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. సాయంత్రం 4 గంటలకి ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి బాపట్ల జిల్లా వాళ్ళు ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం అమావాస్య కావడంతో బాపట్ల మండలం కొండుపొట్లవారిపాళెం గ్రామంలో కొండాలమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పొంగళ్లు పొంగించి డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయాలకు వెళ్లి ప్రదక్షిణలు చేశారు. నైవేద్యం సమర్పించి కొండాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిరోజు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు చొరుగొంటున్న శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల. జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం చేయాలి. హైదరాబాద్ ధ్యాన మాస్టర్ శ్రీకాంత్. పహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బేసిటీ న్యూస్.